హరీష్ రావు మామకు తగ్గ అల్లుడు రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా పేరు సంపాదించారు. ఇప్పుడు ఆయనని టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ని కూల్చేస్తామనే పార్టీ కుప్పకూలుతుందని చెబుతూనే మామ అల్లుడితో జర జాగ్రత్త అని నొక్కి చెప్పారు రేవంత్. అల్లుడితో మామకు ఎప్పటికైనా ముప్పు తప్పదా? ఉంటే ఎలాంటి ముప్పు ఉండబోతోంది? హరీష్ రావు కమలం గూటికి చేరుతారా? మరేదైనా ప్లాన్లో ఉన్నారా? రేవంత్ మాటల వెనుక మర్మమేంటి? హరీష్ రావుని టార్గెట్ చేసిన సీఎం రేవంత్. అల్లుడితో మామకు ఎప్పుడైనా ఇబ్బందేనని హెచ్చరిక. కేసీఆర్కి హరీష్తో ఉండే ముప్పు ఏంటి? హరీష్ రావు బీజేపీలోకి వెళుతున్నారా? పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయా? రేవంత్ మాటల వెనుక మర్మమేంటి? ఇప్పటికే వరుస ఓటములతో ఎమ్మెల్యేల వలసలతో గందరగోళంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా ఆయన తమ ప్రభుత్వాన్ని కూలగొడతామని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రంకెలేస్తుంటే తాము చూస్తూ ఉండాలా అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారనే ప్రచార నేపథ్యంలో సీఎం రేవంత్ చేరికలపై విధంగా స్పందించారు. ఇంట్రెస్టెడ్గా మారింది. ఈ క్రమంలోనే సీఎం అనూహ్యంగా హరీష్ రావును టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో మరింత దుమారమే రేపింది. కేసీఆర్ను, కేటీఆర్ను కాదని హరీష్ రావుపై విమర్శలు ఎక్కుపెట్టడం వెనుక మతలబు ఏంటనే చర్చ పొలిటికల్ సర్కిల్లో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీల మధ్య మొదలైన బీ టీం దుమారం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్కు నష్టం కలిగించాయని ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారగా ఈ ఆరోపణలను ట్విట్టర్ వేదికగా హరీష్ రావు కొట్టిపారేశారు. అసలు రేవంత్ రెడ్డి మోడీతో కుమ్మక్కయ్యారని అటాక్ చేశారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ట్రాప్లో ఉన్నందునే భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని రేవంత్ ఆరోపించడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ మనుగడ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాకుండా హరీష్ రావుపై ఆధారపడి ఉందని మాట్లాడటం కొత్త చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోగా ఈ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే కేసీఆర్, కేటీఆర్పై పార్టీలో ఓ వర్గం గుర్రుగా ఉందనే చర్చ జరుగుతుంది. పార్టీని నమ్ముకున్న వారిని కాదని వలస నేతలనే ప్రోత్సహించారని మొన్నటికి మొన్న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎంతోమంది ఉద్యమకారులున్నా వలస నేతలకే టికెట్ ఇచ్చారనే విమర్శలు వినిపించాయి. ఓవైపు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా అధిష్టానం తీరు మాత్రం మారడం లేదనే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా బీఆర్ఎస్లో కీలకమైన హరీష్ రావును రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం ద్వారా భవిష్యత్తులో హరీష్ను సైతం లాక్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా స్కెచ్ వేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.